విదేశీ దౌత్యవేత్తలతో ఒంటరి సమావేశాలకు తావులేదు. ఎవరైనా గ్రూప్గా రావాల్సిందే. నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలేంద్ర షా చేసిన ప్రకటన ఇది. ఇక్కడితో ఆగలేదు. భారత్తో పని కట్టుకుని దౌత్య వివాదాలకు తెరతీశారాయన. అయితే ఆ మొండి వైఖరిని ఎట్టకేలకు వీడారు. విదేశీ దౌత్యవేత్తలతో 1-to-1 సమావేశాలు షురూ చేశారు. అంతేకాదు ఈ దౌత్య భేటీల్లో ఇండియాకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. భారత్ తర్వాతే చైనా, అమెరికా అని క్లియర్ కట్ మెసేజ్ పాస్ చేశారు. కానీ భారత్తో పనికట్టుకుని వివాదాలు రగిల్చిన బాలేంద్ర షాలో ఉన్నట్టుండి ఈ మార్పు ఎందుకు వచ్చింది? తన విదేశాంగ విధానంలో భారత్కు మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి రీజన్ ఏంటి? భారత్ సహాయం లేకుండా మనుగడ సాగించటం కష్టమని అర్థమైందా? లెట్స్ వాచ్. భారత్కు ఫస్ట్ ప్రియారిటీ, తర్వాతే చైనా, అమెరికా. నేపాల్ ప్రధాని దౌత్య వ్యూహం ఎందుకు మారింది? భారత్కు ప్రాధాన్యతతో షా ఇచ్చిన సందేశం ఏంటి? 2026 మార్చి నెలలో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బాలేంద్ర షా అనుసరించిన విదేశాంగ విధానం అంతర్జాతీయంగా పెద్ద చర్చకే దారితీసింది. చైనా వంటి దేశాలు నేపాల్ అంతర్గత విషయాల్లో ఆధిపత్యం చెలాయించకుండా అడ్డుకోవాలనే ఆలోచనతో విదేశీ రాయబారులు ఎవరైనా బృందాలుగా మాత్రమే కలవాలని, విడివిడిగా ఒంటరి సమావేశాలు ఉండవని కఠిన ప్రోటోకాల్ విధించారు. అయితే ప్రభుత్వాన్ని నడిపే క్రమంలో ద్వైపాక్షిక విషయాలు, నిధుల మంజూరు, మౌలిక వసతుల చర్చలు, బృంద సమావేశాలు సాధ్యపడవని గ్రహించారు. 4 నెలల అనుభవం తర్వాత సింహదర్బార్లోని కార్యాలయంలో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవతో దాదాపు గంట పాటు 1-to-1 చర్చలు జరిపి తన దౌత్య మార్గాన్ని అధికారికంగా మార్చుకున్నారు. ఈ దౌత్య విధానంలో బాలేంద్ర షా అమలు చేసిన వ్యూహం అంతర్జాతీయ దౌత్యంలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. మొదటి భేటీ భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవతో కాగా, ఆ తర్వాతి భేటీ చైనీస్ రాయబారి జాంగ్ మావో మింగ్, మరుసటి రోజు అమెరికా ప్రతినిధి స్కాట్ వుర్బోమ్లతో నిర్ణయించారు. ప్రపంచంలో ఏ శక్తులు ఇచ్చినా నేపాల్ విదేశాంగ ప్రాధాన్యతలో ఇండియా స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. హిమాలయాల సరిహద్దులో వ్యూహాత్మక పోటీ నెలకొన్న వేళ చైనా, అమెరికా కంటే ముందే భారత్తో భేటీ కావడం ద్వారా భారతే మా నమ్మకమైన భాగస్వామి అనే బలమైన సందేశాన్ని బాలేంద్ర షా ప్రపంచానికి ఇచ్చారంటున్నారు దౌత్యవేత్తలు. నిజానికి ఈ దౌత్య సమావేశాలకు సంబంధించిన ముందస్తు ప్రణాళికలు జూలై నెలలోనే రూపుదిద్దుకున్నాయి. అయితే నేపాల్లోని సన్సారీ జిల్లాలో చోటు చేసుకున్న ఘర్షణలు, శాంతి భద్రతల సమస్యల వల్ల ఈ దౌత్య సమావేశాలు ఆలస్యమయ్యాయి. ఈలోపు నేపాల్ విదేశాంగ శాఖ తీవ్రమైన కసరత్తు చేసింది. దేశంలో ఆర్థిక స్థిరత్వం రావాలన్నా, ద్రవ్యోల్బణం అదుపులోకి రావాలన్నా మొదట భారత్తో సత్సంబంధాలు పునరుద్ధరించుకోవాల్సిందేనని దౌత్య నిపుణులు ప్రధానికి స్పష్టం చేశారు. దాంతో శాంతి భద్రతలు సర్దుమణగ్గానే మొదటి ప్రాధాన్యతగా భారత రాయబారికే ద్వారాలు తెరిచారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర ప్రయోజనాలు, అభివృద్ధి భాగస్వామ్యం, ఇతర సహకార రంగాలపై చర్చించారు. వాస్తవానికి బాలేంద్ర షా ఖాట్మండు మేయర్గా ఉన్నప్పుడు భారత్పై తీవ్రమైన వ్యతిరేకతను ప్రదర్శించి వార్తల్లో నిలిచారు. మేయర్ కార్యాలయంలో గ్రేటర్ నేపాల్ మ్యాప్ ఏర్పాటు చేసి అందులో భారత్లోని ప్రాంతాలను నేపాల్వేగా చూపే ప్రయత్నం చేశారు. రాజకీయంగా పాపులారిటీ సాధించడానికి, యువతను ఆకర్షించడానికి ఎన్నికల్లో భారత్కు వ్యతిరేకంగా జాతీయవాదాన్ని అస్త్రంగా వాడిన బాలేంద్ర షా ఇప్పుడు ప్రధాని పీఠం ఎక్కాక మాత్రం ఆవేశాన్ని పక్కన పెట్టి వాస్తవిక దౌత్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఒక నగరానికి మేయర్గా ఉండడానికి, ఒక దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బాలేంద్ర షా త్వరగానే గ్రహించారు. నేపాల్ 3 వైపులా ఇండియాతో సరిహద్దును పంచుకుంటోంది. నిత్యావసర వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తులు, ఔషధాలు దాదాపు ప్రతి దిగుమతి ఇండియా నుంచే నేపాల్లోకి ప్రవేశించాలి. చైనాతో కఠినమైన హిమాలయ పర్వత సరిహద్దులు ఉన్నందున రవాణాపరంగా చైనా నేపాల్కు పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం అవ్వదు. కేవలం రాజకీయం కోసం భారత్తో విభేదిస్తే దెబ్బతినేది నేపాల్ ఆర్థిక వ్యవస్థేనన్న కఠోర సత్యాన్ని గుర్తించడమే బాలేంద్రలోని ఈ మార్పుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవర్లోకి వచ్చాక విదేశీ రాయబారులతో కేవలం గ్రూప్ భేటీలు మాత్రమే జరుపుతానన్న బాలేంద్ర షా నిర్ణయం ఆచరణలో విఫలమైంది. ఒక దేశానికి సంబంధించి ప్రత్యేక రక్షణ ఒప్పందాలు, ప్రాజెక్టుల నిధుల విడుదల, సరిహద్దుల నిర్వహణ వంటి సున్నితమైన అంశాలను మిగతా దేశాల రాయబారుల ముందే చర్చించడం అసాధ్యంగా మారింది. విదేశీ పెట్టుబడులు మందగించడం, అభివృద్ధి ప్రాజెక్టులు వేగం పుంజుకోకపోవడంతో బాలేంద్ర షా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో దౌత్యపరమైన మౌనాన్ని వీడి విడివిడిగా భేటీలు జరపడం తప్ప వేరే మార్గం లేదని ఆయన భావించారు.
నేపాల్ చరిత్రను తిరగేస్తే ప్రతి పేజీలో భారత సంతకం కనిపిస్తుంది. 1951లో ఖాట్మండులోని మొదటి విమానాశ్రయం గౌచెర్ ఎయిర్పోర్ట్ నిర్మాణంతో ప్రారంభమైన ఇండియా నేపాల్ సహకారం 1954లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఎయిడ్ మిషన్ ద్వారా శరవేగంగా విస్తరించింది. గడిచిన 7 దశాబ్దాల్లో నేపాల్ నిర్మించిన రహదారులు, విద్యుత్ లైన్లు, ఆస్పత్రులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు భారత్ అందించిన సహాయంతోనే రూపుదిద్దుకున్నాయి. ఏ కొత్త లీడర్ వచ్చినా ఈ బలమైన చరిత్రను తుడిచేయడం సాధ్యం కాదని బాలేంద్ర షాకు స్పష్టమైపోయింది. ప్రస్తుతం నేపాల్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఆర్థిక రంగాన్ని పునరుద్ధరించడం. దీనికి $1 బిలియన్ విలువైన ప్రాజెక్టులు వేగవంతం కావలసి ఉంది. ప్రసిద్ధ అరుణ్ 3 జల విద్యుత్ ప్రాజెక్టు ద్వారా నేపాల్ ఉత్పత్తి చేసే విద్యుత్తును కొనుగోలు చేసేది మన దేశమే. ఇండియా మీదుగా బంగ్లాదేశ్కు విద్యుత్తు ఎగుమతి చేయాలన్న న్యూఢిల్లీ సహకారం అత్యంత అవసరం. సరిహద్దుల వద్ద నిర్మిస్తున్న సమగ్ర చెక్ పోస్టులు, రైల్వే లింకులు నేపాల్ వాణిజ్యానికి ప్రాణాధారాలు. ఈ ప్రాజెక్టులన్నీ త్వరగా పూర్తవ్వాలంటే భారత రాయబారితో ప్రత్యక్ష చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించుకోవడమే ఏకైక మార్గమని ప్రధాని షా గుర్తించారు. భారత్తో భేటీ ముగిసిన వెంటనే చైనా రాయబారి జాంగ్ మావో మింగ్, ఆపై అమెరికా ప్రతినిధి స్కాట్ వుర్బోమ్లతో మాట్లాడడం వెనుక బాలేంద్ర షా ఒక కొత్త దౌత్య వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. చైనా చేపడుతున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులు, అమెరికా సహాయంతో సాగుతున్న ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆయన భావిస్తున్నారు. అయితే ఈ ట్రయాంగిల్ దౌత్యంలో శత్రువులకు చోటివ్వకుండా మొదటి సమావేశం భారత్తోనే జరిపి మా మొదటి ప్రాధాన్యత భారతేనని చైనా, అమెరికా రెంటికి ఒకేసారి సంకేతాలు పంపారు. సింహ దర్బారులో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా మధ్య జరిగిన సమావేశం కేవలం ఒక మర్యాదపూర్వక కలయిక మాత్రమే కాదు. అది భారత నేపాల్ మైత్రిలో ఒక నూతన శకానికి పునాదిగా దౌత్య విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఉన్న రాజకీయ విభేదాలు, భావోద్వేగ ప్రకటనలను పక్కన పెట్టి ఇరు దేశాల అభివృద్ధి, పరస్పర గౌరవం, ప్రాంతీయ స్థిరత్వమే లక్ష్యంగా ఇరు పక్షాలు ముందుకు వెళ్లాలని నిశ్చయించుకున్నాయి. మరి ఆ దిశగా ఏ అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతాయా?